ఒక్కసారి ఆలోచించండి. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చే ముందు ఏ డిసీజ్ ఉందో ఎలా కన్ఫర్మ్ చేస్తారు? దానికి ఆన్సరే మెడికల్ ల్యాబొరేటరీ టెస్ట్. ఆ టెస్ట్‌ని యాక్యురేట్‌గా చేస్తూ డాక్టర్స్‌కి రిపోర్ట్ ఇచ్చే ప్రొఫెషనల్స్‌ని మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ అంటారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రసూన, ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిపార్ట్మెంట్‌లో హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. ఈరోజు 70% ఆఫ్ మెడికల్ డెసిషన్స్ అనేవి ఈ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే తీసుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే ఈ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్‌కి హాస్పిటల్స్‌లోనే కాకుండా డయాగ్నోస్టిక్ ల్యాబ్స్‌లో కూడా డిమాండ్ పెరిగింది. బీఎస్సీ చేసే ఎంఎల్టీ స్టూడెంట్స్‌కి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద అడ్వాన్స్డ్ ప్రాక్టికల్ డయాగ్నోస్టిక్ టెస్ట్, అడ్వాన్స్డ్ ప్రాక్టికల్ ఎక్విప్మెంట్, అలాగే శాంపిల్ హ్యాండ్లింగ్, పేషెంట్ హ్యాండ్లింగ్, బ్లడ్‌ని ఎలా అనలైజ్ చేయాలి, బ్లడ్ ఇచ్చే పేషెంట్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి, డయాగ్నోస్ చేసే టెస్ట్‌ని డిసీజ్‌ని కానీ, ఇన్ఫెక్షన్ కానీ ఎలా కన్ఫర్మ్ చేయాలి, ఇలాంటి ఎన్నో స్కిల్స్‌ని నేర్పిస్తూ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ కింద తీర్చిదిద్దుతాం. థియరీ ప్లస్ ప్రాక్టికల్‌కి మా కాలేజ్‌లో ప్రాధాన్యత ఉంది. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎంఎల్టీ చేసిన స్టూడెంట్స్‌కి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో, బ్లడ్ బ్యాంక్స్‌లో, ఫార్మాస్యూటికల్ ల్యాబొరేటరీస్‌లో, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్‌లో వాళ్ళ కెరియర్ అనేది బిల్డప్ అవుతుంది. ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్, క్లినికల్ ఎక్స్‌పోజర్‌తో పాటు వెల్ ట్రైన్డ్‌గా ఒక ఎంఎల్టీ స్టూడెంట్ అనే వాళ్ళని మేము కంప్లీట్‌గా ట్రైన్ చేస్తాం అనమాట. సో ఇఫ్ యూ ఆల్సో వాంట్ టు క్రియేట్ యువర్ కెరియర్ హెల్త్ ఫీల్డ్లో క్రియేట్ చేసుకోవాలనుకుంటే, సేవ చేస్తూ చేయాలనుకుంటే, దెన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఈజ్ యువర్ బెస్ట్ ఆప్షన్. సో డోంట్ డిలే, కమ్ అండ్ జాయిన్, అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. థ్యాంక్ యూ.